దేవుడు తన కనుదృష్టి, దేవుడు తన కాపుదల వారి మీద నుంచి తొలగిస్తాడు. దేవుడు పట్టించుకోడు. ఎప్పుడైతే దేవుడు పట్టించుకోడో అప్పుడు అపవాది తన కార్యాన్ని చేస్తాడు. వాక్యంలో ఒక చక్కని మాట రాయబడుతుంది. ఏంటి అంటే, రెండు కాసులకు పిచ్చుక కొనబడినా అమ్మబడినా దేవుని సెలవు లేకుండా ఆ పిచ్చుక ఏమవుదంట చెప్పాలి. ఏమవుదు? విరవబడదు. అంటే ఆఫ్టర్ ఆల్ పిచ్చుక విషయంలోనే దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. పిచ్చుక దేవుని సెలవు లేకుండా అదేమవుదండి? విరవబడదు. దేవుని సెలవు లేకుండా అది విరవబడదు, అది చంపబడదు. మనం వెళ్ళి ఇప్పుడు చికెన్ కొనుక్కున్నాం కదా అనుకుంటాం. దేవుడు సెలవు లేకుండా మనం ఏం చేయలేం, అది తినలేం. దేవుడు సెలవు అయితేనే అది తినగలుగుతాం. ఒక పక్షి చనిపోవాలన్నా, ఒక చిన్న పిచ్చుక చనిపోవాలన్నా దేవుడు సెలవిస్తేనే అది అవుతుందండి. అలాంటిది మనుషుల విషయంలో ఆయన ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనుషుల్ని దేవుడు తన పోలికలో తన స్వరూపములో దేవుడు చేసుకున్నాడు. దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రియమైనటువంటి వారిగా యథార్థవంతులుగా చేశాడంటండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అంటాడు, నరులందరినీ దేవుడు యథార్థవంతులుగా చేశాడు. కాకపోతే వారి ఆశలను బట్టి, వారి కోరికలను బట్టి, వారి శరీరంలో, వారి మనసుల్లో, వారి హృదయంలో రేగుతున్నటువంటి ఇచ్చలను బట్టి మనిషి తన స్వభావాన్ని కోల్పోయి, మంచి స్వభావాన్ని కోల్పోయి, యథార్థమైన స్వభావాన్ని కోల్పోయి ఒక పశుప్రాయుల్లాగా ప్రవర్తిస్తూ, ఏమండి, మనిషికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. కానీ జంతువులకి ఏ క్రమం లేదు, పక్షులకి ఏ క్రమం లేదు. అవేం చేస్తూ ఉంటాయి? ఎలాగైనా బ్రతికేస్తాయి. మనిషి కూడా పశుప్రాయుల్లాగా వరసవాబీలు లేకుండా, మనిషి కూడా పశుప్రాయుల్లాగా ఇష్టానుసారంగా బ్రతకటం ప్రారంభించాడు. దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగా చేశాడు, తన పోలికలో చేశాడు. అయినా ఎందుకని ఈ విపత్తు జరిగింది? దేవుడు మర్చిపోయాడా? లేకపోతే దేవుడే ఆ ఉగ్రతను తీసుకొచ్చాడంటే దేవుడు కాదు కానీ వాక్యంలో రాయబడుతుంది ఏంటంటే, పిచ్చుకల విషయంలోనే అంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనుషుల విషయంలో ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడు. ఒక ధనవంతుడు ధనాన్ని పోగేసుకొని పాత కొట్లన్నీ పగలగొట్టి కొత్త కొట్లు కట్టించుకొని బాగా సంపాదించుకొని ధాన్యాన్నంతా దాంట్లో పోగేసుకొని ఆరు బయట మంచం వేసుకొని కాలు మీద కాలు వేసుకొని తల కింద చేయి పెట్టుకొని, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. దేవుడు ఒకే మాట్లాడాడు, వెర్రివాడ, వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఇచ్చేయమంటావా అన్నాడు. అంటే దేవుడు ప్రాణం తీశాడనా? దేవుడు ప్రాణం తీయలేదు, కానీ దేవుడు సాతాను అడుగుతుంటే దేవుడు అనుమతి ఇచ్చాడండి. దేవుడు ఏం చేశాడు? నీ ఇష్టం చేసుకో. యోబు విషయంలో కూడా అదే. యోబును శోధించడానికి సాతానికి దేవుడు ఏమి ఇచ్చాడు? అనుమతి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యోబు భక్తిహీనుడనా? కాదు. యోబులో ఉన్నటువంటి లోపం అండి, యోబులో ఉన్న ఒక్క లోపం, పిరికితనం అనేటువంటి ఒక్క లోపం అపవాది యోబును శోధించడానికి కారణమైంది. అర్థమైందండి? ఆ ఒక్క లోపాన్ని చూపించి నువ్వు భక్తుడు అన్నావుగా, యథార్థవంతుడు అన్నావుగా, నీతిమంతుడు అన్నావుగా, పరిశుద్ధుడు అన్నావుగా, నిత్యము ప్రార్థన చేస్తాడు అన్నావుగా, మరి ఏంటి? నేనంటే భయపడుతున్నాడు మీ వాడు, నేనంటే భయపడుతున్నాడు, నాకు భయపడుతున్నాడు, నీకన్నా ఎక్కువ నాకే భయపడుతున్నాడు, ప్రేమించిన కన్నా శత్రువుని ఎక్కువ తలంచుకుంటున్నాడు. కదండి, చాలా మంది ప్రేమించిన వాళ్ళకన్నా ఎవరిని ఎక్కువ తలంచుకుంటారంట? శత్రువుని తలంచుకున్నంతగా ప్రేమించిన వాళ్ళు కూడా ఏం చేయరంట, తలంచుకోరండి. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే అంటారు. కానీ కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ప్రేమించేవాళ్ళు కాదు కనబడాల్సింది, శత్రువులే కనబడతారు. ఎక్కువ కనబడేదాళ్ళే శత్రువులే. అదే మాట దేవుడు అన్నాడు, నువ్వు నీ భక్తుడు అన్నావు, దేవారాధనలు ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, కాకపోతే ఎవరికి భయపడుతున్నాడు? నేనంటే భయం మీ ఓడికి. మన ఏం చేయమంటావు? నాకు అవకాశం ఇచ్చాడు, ఏం చేయమంటావు? ఏమైనా చెయ్యి, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ఏం చేయొద్దు. ఆస్తిని ముడతావో ముట్టుకో, శరీరాన్ని ముడతావో ముట్టు, కానీ ఏం ముడటానికి అధికారం లేదు, ప్రాణాన్ని ముట్టడానికి మాత్రం అధికారం లేదు. మరి ఇతర విషయాల్లో కూడా అనేక మంది జీవితాల్లో కూడా ఇదే అనుమతి సాతాను తీసుకుంటాడు. అర్థమవుతుందండి? మనం అనుకుంటాం భక్తిపరుడు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని ఏదో ఒక లోపాన్ని ఆధారం చేసుకొని
ఏదో ఒక లోపాన్ని ఆధారం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్తాడు అపవాది. దివారాత్రులు మన మీద ఏం చేస్తున్నాడు తెలిసాడు, నేరాలు మోపుతున్నాడు. వాడు వెళ్ళి అడుగుతూ ఉంటాడు, ప్రభువా లాస్ ఏంజల్స్ లో వాళ్ళు అబ్రహాం మొరపెట్టాడుగా, ఆ రోజు 50 మంది నీతిమంతులు ఉంటే, 40 మంది నీతిమంతులు ఉంటే, 25 మంది నీతిమంతులు, 15 మంది నీతిమంతులు, 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతానని అంతమంది ఆ రోజున అబ్రహాం గారు మొరపెట్టారు. మరి ఆయన చేసిన ప్రార్థన అంటే ఆ ప్రాంతం మీద దేవుని కనుదృష్టి తొలగిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? భక్తిహీనులు, దేవుడు లేదని తమ హృదయాలను అనుకొని విచ్చలవిడకరమైనటువంటి పాపాలు చేయటానికి కారణమైంది. అపవాది వెళ్ళాడు, నన్నేం చేయమంటావు? మరి అబ్రహాం గారు మొదలుపెట్టినప్పుడు 50 మంది నీతిమంతులు ఇక్కడ లేరు, 10 మంది కూడా ఏం లేరు, నీతిమంతులు లేరు. మరి ఏం చేసేయమంటావు? నీ ఇష్టం, ఏమైనా చేసుకో. అర్థమైందండి? దేవుడు చెయ్యి వదిలేస్తే, దేవుడు చెయ్యి వదిలేస్తే, పిచ్చుక విషయంలోనే అంత శ్రద్ధ తీసుకున్న దేవుడు మనుషుల విషయంలో లాస్ ఏంజల్సే కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, ఎన్నో దేశాలు కానివ్వండి, ఎన్ని ప్రాంతాలైనా కానివ్వండి, ఉన్న నీతిమంతులను బట్టి దేవుడు ఆ ప్రాంతాలను ఏం చేస్తున్నాడండి? మన భారతదేశాన్ని ఎంతగా కాపాడుతున్నాడంటే, ఈ భారతదేశంలో ప్రార్థించేవారు అనేకులు ఉండటం వలన ఇంకా భారతదేశం సురక్షితంగా ఉంది. మనం అనేకుల కొరకు ప్రార్థన చేయటం వల్ల ఇంకా సురక్షితంగా ఉన్నాం. అనేక ప్రాంతాలు ఇంకా సురక్షితంగా ఉన్నాయంటే కేవలము అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నీతిమంతులండి. ఏమండి? మరి ఆ ప్రాంతాలు అలా కాలిపోయినాయి అంటే దేవుడు ఆకాశం నుంచి తన ఉగ్రతను కుమ్మరించలేదు, కానీ సాతాను వెళ్ళి బతుకులాడుకున్నాడు, అయ్యా ఇది మంచి అవకాశం, నాకు ఒక్కసారి నువ్వు అంటే వేసేస్తాను అన్నాను. అది నీతిమంతులు ఉంటే నేను వదిలేస్తానయ్యా, నీతిమంతులు లేరుగా, మరి ఏం చేయమంటారు? సరే నీ ఇష్టం. దేవుడు అన్నాడు, వరే వెర్రివాడా, ఈ రాత్రి వాడిని ప్రాణాన్ని అడుగుతున్నాడు రా, ఏం చేయమంటావు? మారు మనసు పొందేవా? నినివే పట్టణస్తులాగా బాగుపడతావు, లేదా దేవుడు ఒక్క అవకాశం వాళ్ళకి ఇచ్చాడండి. ఒక సహోదరిని పంపించి, అయ్యా మారండి అయ్యా, ఉగ్రత రాబోతుంది, మారండి అయ్యా, బ్రతుకు అంధకారంగా కాబోతుంది, మారండి అయ్యా, జీవితం నాశనం కాబోతుంది, మారండి అయ్యా అని అంటే ఏ ఒక్కడు మాట వినలేదండి. ఇంకా బుద్ధిహీనులై దేవుడు కూడా మంట అయిపోయే, దేవుడు కూడా ఎవరి టైపు? మంట అయిపోయి మనలాంటోడే అని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు పరిశుద్ధుడు, కామ క్రోధ మోహ మద మత్సర్యాలు లేని పరిశుద్ధుడు దేవుడు. ఆ సత్యం తెలియక మనోనేత్రాలు ముయ్యబడిన వారై, గుడ్డివారై, ఎన్ని పాపాలు చేసిన దేవుడు ఏమంటలు లేదులే అని విచ్చలవిడి జీవించటానికి వాళ్ళు ఎప్పుడైతే పూనుకున్నారో దేవుని ఉగ్రత వారి మీదకి బలముగా దిగొచ్చింది. అంటే దేవుడు అనుమతించేశాడు సాతానికి, నీ ఇష్టం ఏమైనా చేసుకో. జాగ్రత్త. ఉగ్రత రావటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని కాపుదల తొలగిపోవటం. గల కారణం ఏంటో తెలుసా? దైవ భయములు లేకపోవటం, దేవుని ఎడల విశ్వాసం భక్తి లేకపోవటం. అపవాది అడుగుతాడు, ఏం చేయమంటారు? దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నీ విషయంలో ఆ చూపు చూసావా ప్రభా, ఆ మాటలు చూసావా ప్రభా, ఏసాలు చూసావా ప్రభా, ఆ వంకర ప్రవర్తన చూసావా ప్రభా, ఏసేయమంటావా అని అడుగుతాడు. ఏసేయమంటావా? అరే వాళ్ళ ప్రాణాన్ని ముట్టద్దు, మరి ఏం ముట్టమంటావు? వాళ్ళ ప్రాణం తప్ప ఏమైనా ముట్టని అనుకోండి, నీ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడతాడు, నీ ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు, నీ మనసు మీద దెబ్బ కొడతాడు, నీ బంధాల మీద దెబ్బ కొడతాడు. జీవితం అంతా ఏమైపోద్ది? అతలాకుతలం అయిపోద్ది. అలా కాక మునిపే, కారు మబ్బులు నీ జీవితంలో కమ్ముకోక మునిపే ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎవరి పాదాలు? దేవుని పాదాలు పట్టుకోవాలి. అప్పుడు దేవుడు సమస్త విధములైన బంధకాలన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. రైట్?